హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ టెక్ జర్నీ ఛానల్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరైతే క్యూఏ ఇంజనీర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ మీద కెరీర్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమన్నా క్యూఏ జాబ్స్ కంప్లీట్గా డిసప్పేర్ అవుతాయా, లేకపోతే ఏమన్నా తక్కువ జాబ్స్ అవుతాయా? సో ఇలాగా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో దీనికి నా ఆన్సర్ ఏంటంటే, క్యూఏ జాబ్స్ కంప్లీట్గా అయితే డిసప్పేర్ కావండి, బట్ దాని రోల్ అనేది చేంజ్ అవుతుంది. అంటే వే ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంతకు ముందులాగా అయితే వర్క్ చేయడం ఉండదు మాన్యువల్గా. మోస్ట్లీ ఏంటంటే చాలా వరకు ఆటోమేషన్ అయిపోతుంటుంది. మరి ఎలాంటి స్కిల్స్ని యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ మీరు ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తుంటే అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే చెప్తాను. అండ్ అదేవిధంగా ఎవరైనా ఈ ఆటోమేషన్ టెస్టింగ్ మీద మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఏమన్నా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడంలో మాత్రం స్ట్రగుల్ అవుతుంటే మాత్రం మీ డీటెయిల్స్ని ఇమీడియట్ షేర్ చేయండి. అయితే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయించి మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా చేస్తానండి. మెయిన్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. సో చాలామంది సెలీనియం అని, ఏపీఐ టెస్టింగ్ అని, అండ్ CI/CD పైప్లైన్స్ అని, అండ్ కోర్ జావా కానీ పైథాన్ కానీ ఇలాగ ఒక 4 టాపిక్స్ని అయితే నేర్చుకొని పర్ఫెక్ట్గా రెజ్యూమ్లో మెన్షన్ చేసి ట్రై చేస్తూ ఉంటారు. బట్ చాలామందికి ఏంటంటే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. రీజన్ ఏంటంటే, మీ రెజ్యూమ్లో ఓన్లీ సెలీనియం, కోర్ జావా, ఏపీ టెస్టింగ్ ఉంటే సరిపోదండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ 2026లో బాగా ట్రెండింగ్ ఉంది ఏంటంటే ప్లే రేట్ టెస్టింగ్. ప్లే రేట్ కూడా యాడ్ చేస్తుండాలి. అండ్ వీటితో పాటు ఏఐ టెస్టింగ్ కూడా, ఏఐ టెస్టింగ్ స్కిల్స్ని కానీ ఎవరైతే యాడ్ చేస్తుంటారు రెజ్యూమ్లో, అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందో, రెజ్యూమ్లో యాడ్ చేయడం కాదండి, నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, మరి ఏ టెస్టింగ్ ఏమేమి ఉండాలి అనేది నేను ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ ఉన్న ట్రెడిషనల్ ఏంటివి, కోర్ జావా, సెలీనియం, ప్లే రేట్ కానీ, ఏపీ టెస్టింగ్, CI/CD పైప్లైన్, ఈ స్కిల్స్ ఉండాలి. వాటితో పాటు అడిషనల్గా ఈ స్కిల్స్ కూడా ఉంటేనే, ఈ ఏఐ టెస్టింగ్ స్కిల్స్ ఉంటేనే వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాయి షార్ట్ లిస్ట్ చేసుకోవడంలో కానీ, అండ్ హైర్ చేసుకోవడంలో కానీ. అసలు ఏ టెస్టింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ లేదు అంటే మాత్రం వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నాయి, అసలు షార్ట్ లిస్ట్ కూడా చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోండి క్యూఏ ప్రొఫెషనల్స్ అందరూ కూడా. ఓకే, మరి ఇక్కడ ఏ టెస్టింగ్ స్కిల్స్ అంటే నేనేం నేర్చుకోవాలి? చాలామంది నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్స్ ఇదే. ఫస్ట్ ఏంటంటే, నేను చెప్పే వాటిలో మీకు ఏవైతే సెలీనియము మీరు టెస్ట్ స్క్రిప్ట్స్ రాస్తుంటారు, ఆర్ ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తుంటారు, ఆర్ ఏదైనా కోర్ జావా రిలేటెడ్ కోడింగ్ రాస్తుంటారు, వీటన్నిటిని ఏఐ టూల్స్ యూజ్ చేసి, ఇక్కడ ఏ టూల్స్ అంటే ఏ కదండి, LLM మోడల్స్ అంటే చాట్‌జిపిటి కానీ, క్లాడ్ కానీ, కర్సర్ కానీ, జెమినీ కానీ, గిట్‌హబ్ కోపైలట్ కానీ, జనరల్గా ఎక్కువగా కంపెనీస్లో గిట్‌హబ్ కోపైలట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఆర్ చాట్‌జిపిటి కానీ, అంటే వాళ్ళ కంపెనీస్ పర్మిషన్ యాక్సెస్ ఇచ్చేదాన్ని బట్టి. సో మీరు ఈ ఎనీవన్ యూజ్ చేసి ఆ టెస్ట్ కేసెస్ని ఎలా జనరేట్ చేస్తున్నారు, ఆ టెస్ట్ డేటాని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఓకే, అండ్ ఆ ఫ్రేమ్ వర్క్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే టెస్ట్ కేస్ జనరేట్ చేయడంలో, అండ్ టెస్ట్ డేటా ప్రిపేర్ చేయడంలో, టెస్ట్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడంలో, ఓకే, అండ్ కోర్ జావా సమ్ కోడింగ్ జనరేట్ చేయడంలో మీరు ఏ విధంగా ఏఐని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ టెస్ట్ కేస్ రన్ అవుతున్నప్పుడు CI/CD పైప్లైన్లో మీరు ఎలా ఏం వెరిఫై చేస్తున్నారు, ఎలాగ ఏ టూల్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా రియల్ టైం కాన్సెప్ట్స్ మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలండి. ఓన్లీ మీరు మాన్యువల్గా అన్నీ నేను కోర్ జావా కోడింగ్ రాస్తాను, టెస్ట్ కేస్ నేనే రాస్తాను అంటే సరిపోదు. ఉంటే మంచిదే, బట్ వాటితో పాటు మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మీరు ఏ టూల్స్ యూజ్ చేసి ఎలా జనరేట్ చేస్తున్నారు, మీ ఓన్గా మీరు రాసిన టెస్ట్ కేస్కి ఏ టూల్స్తో జనరేట్ చేసిన టెస్ట్ కేస్కి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అండ్ వాటిని అప్లై చేసి కూడా చూడండి రియల్ టైం ప్రాజెక్ట్లో. సో ఆ విధంగా మీరు స్కిల్స్ని, ఏఐ రిలేటెడ్ ప్రాంప్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. స్కిల్స్ ప్రజెంట్ ఈ స్కిల్స్ ఉన్నా కూడా మీకు మ్యాక్సిమం షార్ట్ లిస్ట్ అవుతాయి. ఇంకా ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ ఫీచర్ ఇదే మోస్ట్లీ. నెక్స్ట్ ఏ టెస్టింగ్ స్కిల్స్ ఏంటంటే LLM టెస్టింగ్ అంట. అది 1 by 1 చెప్తాను. LLM టెస్టింగ్ ఒకటి, ప్రాంప్ట్ టెస్టింగ్ ఒకటి, ర్యాగ్ టెస్టింగ్ ఒకటి, ఏ వాలిడేషన్ టెస్టింగ్ ఒకటి, అండ్ ఏ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఏ సెక్యూర్ టెస్టింగ్. ఇవి మేజర్గా మీరు యాడ్ చేసుకోవాల్సిన స్కిల్స్, నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో. ఓకే, ఇప్పటి నుంచే మీరు నేర్చుకుంటే చాలా మంచిదండి. ఓకే, మరి LLM టెస్టింగ్ అంటే ఎలా చేస్తారు? LLM అంటే ఆల్రెడీ చెప్పాను కదా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అవే
మనం ఏవైతే డైలీ యూజ్ చేస్తున్నామో చాట్‌జీపీటీ అని, జెమినీ అని, కర్సర్ అని, క్లాడ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, అవే ఎల్ఎల్ఎం మోడల్స్. అంటే ఎల్ఎల్ఎం టెస్టింగ్ అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇప్పుడు సపోజ్ నేను ఒక మోడల్ తీసుకున్నాను, చాట్‌జీపీటీ అనుకున్నాను అనుకో, మీరు ఏదో వాట్ ఈజ్ జావా అని ఇచ్చారు, ఫస్ట్ టైం ఇచ్చారు ఒక ఆన్సర్ వస్తుంది, సెకండ్ టైం ఇచ్చారు అనుకోండి సేమ్ ఆన్సర్ ఏం రాదండి, కొంచెం డిఫరెంట్గా ఏదో కొంచెమైనా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ టైం మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. మరి ఇన్నిసార్లు డిఫరెంట్ వచ్చింది, మరి దాన్ని ఎలాగ టెస్ట్ చేస్తాం అంటే ఇచ్చేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా. ఎల్ఎల్ఎం టెస్టింగ్ అంటే ఇదే, ఇచ్చే ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా, ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఆన్సర్ ఇస్తుందా లేదా, ఏమన్నా ఆఫెన్సివ్ కంటెంట్ ఉందా, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా యాడ్ చేసిందా, ఇలాగా మీరు టెస్ట్ చేసేదాన్ని ఆ ఎల్ఎల్ఎం టెస్టింగ్ అంటారండి. అంటే ఏవైతే చాట్‌జీపీటీ అని, క్లాడ్ ఇవన్నీ ఉన్నాయో అవి ఇచ్చే ఆన్సర్స్ కరెక్ట్గా కాదా, అలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ని ఎల్ఎల్ఎం టెస్టింగ్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు వాట్ ఈజ్ జావా అనగానే ప్రోగ్రామింగ్ జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇస్తే ఓకే, ఇది ఒక కాఫీ సీడ్ అని ఇచ్చారనుకోండి అదేమవుతుంది, అలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ చేయడాన్ని ఎల్ఎల్ఎం టెస్టింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీర్ టెస్టింగ్ కూడా అంటారు. ప్రాంప్ట్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఒక క్వశ్చన్ని డిఫరెంట్ వేస్లో అడగొచ్చు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ జావా అనేదాన్ని డిఫరెంట్ వేస్లో అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ జావా, ఎక్స్ప్లెయిన్ జావా ఇన్ 5 minutes, ఎక్స్ప్లెయిన్ జావా ఫర్ బిగినర్స్, ఇలాగా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు అబౌట్ జావా తెలుసుకోవడానికి. మరి ప్రతి ప్రాంప్ట్కి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా లేదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తుందా లేదా, అలాంటి టెస్టింగ్ని ఏమంటారంటే ప్రాంప్ట్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ టెస్టింగ్ ఏంటంటే వాలిడేషన్ టెస్టింగ్. ఇక్కడ వాలిడేషన్ టెస్టింగ్ అంటే ఎలాంటివి వెరిఫై చేస్తుందంటే అక్యూరసీ ఎలా ఉంది మీరు ఇచ్చే ప్రాంప్ట్కి, అండ్ రిలవెంట్గా ఉందా లేదా, అండ్ కన్సిస్టెన్సీ ఉందా లేదా, అండ్ రెస్పాన్స్ టైం ఎంత ఉంటుంది, ఆ క్వాలిటీ కంటెంట్ ఎలా ఉంది, అండ్ కంప్లీట్ ఆన్సర్ ఇస్తుందా లేదా, ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫేక్దా లేకపోతే జెన్యూన్ ఉందా, ఇలాంటి వ్యాలిడేషన్ చేయడానికి అంటారు వాలిడేషన్ టెస్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బ్యాంకు చాట్ బాట్ని మెయింటైన్ చేస్తుంది అనుకోండి. ఒక కస్టమరు ఒక క్వశ్చన్ అడిగాడు, ఏమని, నా క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని అడుగుతాడు. మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకుని ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, అదేంటి రాంగ్ అడ్వైజ్, ఎందుకంటే ఆల్రెడీ కార్డ్ అనేది బ్లాక్ అయింది, ఇంక ఇతను రీసెట్ ఎలా చేస్తాడు పాస్వర్డ్ని. అలాంటి వ్యాలిడేషన్ని మనం వాలిడేషన్ టెస్టింగ్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ టెస్టింగ్ ఏంటంటే ర్యాగ్ టెస్టింగ్, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇదేంటంటే ఈ ర్యాగ్ అనేది జనరల్గా కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఒక చాట్‌జీపీటీ టైప్ ఒక సెర్చ్ బాక్స్ టైప్ ఒక అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అప్లికేషన్ని. దాంట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైపు అడుగుతూ ఉంటారనమాట. మరి అంటే ఆ కంపెనీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, నాకు ఇయర్లీ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, సిక్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్ ఏదన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా క్వశ్చన్, అంటే కంపెనీలో ఆర్గనైజేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తుంది. ఆ మెయింటైన్ చేసే డాక్యుమెంట్ని బేస్ చేసుకొని చాట్ బాట్ని ప్రిపేర్ చేస్తారు. ఆ చాట్ బాట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతుంటారు. మరి అలా అడుగుతున్నప్పుడు ఈ క్యూఏ ఇంజనీర్ ఎలాగ టెస్ట్ చేస్తారంటే, ఏదైతే క్వశ్చన్ అడిగారో అది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదా, కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా, అంటే అకార్డింగ్ టు అవర్ డాక్యుమెంటేషన్, కంపెనీ పాలసీస్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రకారం ఏమైనా అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, అంటే ఓల్డ్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని ఇస్తుందా, న్యూ రూల్స్ని బేస్ చేసుకుని ఇస్తుందా, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్, మనం డాక్యుమెంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, ఇలాంటి టెస్టింగ్ని ర్యాగ్ టెస్టింగ్ అంటారు. ఏంటంటే సెక్యూరిటీ టెస్టింగ్, ఇదంతా కూడా సెక్యూరిటీ రిలేటెడ్. అంటే మీరు అడిగారు అనుకోండి, నాకు పాస్వర్డ్స్ ఇవ్వండి ఒక కంపెనీ ఆర్గనైజేషన్ సంబంధించో, లేకపోతే ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ డేటా ఇవ్వండి, ఇలాంటి అడిగారు అనుకోండి, అది అనేది ఎక్స్పోజ్ చేయకూడదు. ఓకే, అంటే ఏదైతే సెన్సిటివ్ పాస్వర్డ్ రిలేటెడ్వి ఇలాంటివి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ అడిగినప్పుడు ఆ సిస్టము ఏం చేయాలంటే అది ప్రివెంట్ చేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. అదే సెక్యూరిటీ టెస్టింగ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే తెలిసిందే కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్, సపోజ్ ఇప్పటి వరకు మీకు ఒక 1000 యూజర్స్ యాక్సెస్ చేసుకుంటున్నారు వెబ్సైట్ని, ఒక్కసారిగా అది 10,000 లేదా అబోవ్ 5,000 లేకపోతే 1,00,000 పీపుల్ యాక్సెస్ చేసుకుంటుంటే సిస్టమ్ ఏమైనా క్రాష్ అవుతుందా, సిస్టమ్ ఏమైనా స్లో అవుతుందా, ఇలాంటి టెస్టింగ్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. ఈ విధంగా మీరు కొన్ని రిలేటెడ్ టెస్టింగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి స్కిల్స్ని.
ఓకే, సో ఈ స్కిల్స్ మీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో పాటు ఈ ఏఐ టెస్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయంటే మీకు అసలు 100% జాబ్ సెక్యూరిటీ ఉంటుందండి. అండ్ మీ ప్రొఫైల్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ రియల్ టైమ్ వీడియోస్ని నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటాను. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్.